న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం 8వ వచనం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. 8వ వచనం. అందుకు మనోవా, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోవా ప్రార్థన నాలకించెను. కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, దయగల రక్షక, మా కొరకై పరలోకపు యొక్క గొప్ప సింహాసనపు యొక్క పవిత్రతను వదిలిపెట్టి మా కొరకు భూలోకానికి దిగి వచ్చినటువంటి మా దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనములు. ఉదయకాలపు యొక్క నీ పరిశుద్ధ మాటలతో మమ్మల్ని బలపరచుమని, నీ సమాధానాన్ని మా జీవితంలో స్థిరపరచుమని యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి. ప్రేమైన దేవుని పరిశుద్ధ సంగమ, మొట్టమొదటిగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. మరొకసారి మనమందరము ఈ ఉదయకాలపు సమయంలో దేవుని పరిశుద్ధ ఉన్నత నామములో కూడుకునే గొప్ప తరుణాన్ని దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి నా నిండు వందనములు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి మన యొక్క ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గారికి, మన యొక్క తోటి దైవ సేవకులకును, మరి విశేషంగా క్లాక్ టవర్ వెస్లీ చర్చ్ పాస్టర్ కమిటీ మెంబర్స్, ఆఫీస్ బేరర్స్ అండ్ ద కాంగ్రిగేషన్, ప్రతి ఒక్కరికి కూడా నేను దేవుని పేరిట నిండు వందనములు చెల్లిస్తుంటున్నాను. నేడు మనకిచ్చినటువంటి ధ్యాన అంశం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ప్రేమేటువంటి స్నేహితులారా, ఈ యొక్క రెక్కలతో కప్పడం అనేటటువంటి విషయం బైబిల్లో ఒకవేళ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను తన గ్రద్ద రెక్కల మీద ఆయన మోసుకొని వచ్చినట్లు 6 లక్షల కంటే ఎక్కువ మంది జనాంగాన్ని 40 సంవత్సరాల యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఎట్లా తీసుకుని వచ్చినాడు అనేటటువంటి విషయాన్ని ఒకవేళ ఆలోచన చేస్తే, చరిత్రకారులు, కీర్తనకారులు వారి యొక్క పాటలలో, వారి యొక్క కవితలలో వ్రాసినటువంటి కొన్ని విషయాలలో ఒక విషయం ఏంటిదంటే, గ్రద్ద రెక్కల మీద వారిని మోసుకొని వచ్చిన అంటే గ్రద్ద ఎట్లాగనైతే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సునాయాసంగా ప్రయాణం చేస్తుందో, వారికి ఏ హాని కలగకుండా ఆ రకంగా తీసుకొని వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు అనేటటువంటి విషయాన్ని మనము లేఖనాలలో మనం చూస్తుంటాం. కానీ న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం నేడు మనకి ఇచ్చినటువంటి మన యొక్క క్యాలెండర్లో ఉన్నటువంటి అంశాన్ని మనం ఒకవేళ ధ్యానించినట్లయితే మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయం, సంసోను యొక్క జీవిత చరిత్ర మనకందరికీ కూడా తెలుసు. సంసోనుని దేవుడు ఎలాగూ ఎన్నుకున్నాడు, సంసోనుకున్నటువంటి బలం ఏమిటి, సంసోనుకున్నటువంటి ఆ యొక్క ధైర్య సాహసాలు ఏంటి, సంసోనుకున్నటువంటి దర్శనం ఏమిటి, ఇవన్నీ కూడా మనకందరికీ కూడా చిన్ననాటి నుండి మనం సండే స్కూల్ బాల్య ప్రాయం నుండి మనం నేర్చుకుంటుంటున్నాం. కానీ సంసోను రాక కంటే మునుపు దేవుడి యొక్క వాగ్దానం, ఈ యొక్క వారి దంపతులైనటువంటి మనోవా దంపతులతో దేవుని యొక్క వాగ్దానం ఏ రకంగా ఉన్నదో ఆ యొక్క వాగ్దానం నేడు మన యొక్క జీవితంలో ఏ రకంగా అప్లై చేసుకోవాలనో మనము జ్ఞాపకం చేసుకునేటటువంటి వారమే ఉంటున్నారు. మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, God has chosen every leader within a divinal intentional. దైవికపరమైనటువంటి ఆలోచనతో నాయక వర్గాన్ని దేవుడు ఎన్నుకుంటాడు. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథములో ప్రతి 20 సంవత్సరాలకు, 1 సంవత్సరానికి, 3 సంవత్సరాలకు, 7 సంవత్సరాలకు, 40 సంవత్సరాలకు ఒక్కొక్క న్యాయాధిపతులు ఉన్నారు. చాలా మంది న్యాయాధిపతులు ఈ యొక్క మనకు న్యాయాధిపతుల గ్రంథంలో కనబడతారు. రాజులు లేనటువంటి కాలంలో న్యాయాధిపతులు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు న్యాయమైనటువంటి తీర్పులు తీర్చినటువంటి వారుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా యుద్ధ భయాల నుండి వారిని కాపాడినటువంటి వారుగా ఉంటున్నారు. అందులోపల స్త్రీలు కూడా ఉంటున్నారు. దెబోరా లాంటి స్త్రీలు కూడా ఉంటున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తిరిగి దేవుని దృష్టికి వారు తప్పిదము చేసినటువంటి సందర్భంలో, దేవుని దృష్టి లోపల వారు దోషులైనటువంటి సందర్భంలో మరొకసారి 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పచెప్పినాడు.
ఒకసారి మిద్యానీయుల చేతికి, ఒకసారి కానానీయుల చేతికి అప్పచెప్తే, ఈ సందర్భంలో ఈ 13వ అధ్యాయంలో 40 సంవత్సరాలు ఎవరి చేతికట? ఫిలిస్తీన్ల చేతికి అప్పచెప్పినారు. దేని కొరకు అప్పచెప్పినాడు అంటే, వారి యొక్క జీవితంలో, ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో వారు కానాను దేశంలో ప్రవేశించినటువంటి కాలం మొదలుకొని సరైనటువంటి రాజ్యపాలన లేక, అధికార పాలన లేక, సరైనటువంటి నాయకవర్గం లేకుండా వారు విచ్చలవిడితనానికి అలవాటు పడి వేరే ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతోటి, ఆ యొక్క ప్రజలతోటి, ఆ యొక్క దేవతలతోటి వారి యొక్క సాంగత్యము, వారి యొక్క జీవిత విధానం ఉండడంతో వారి యొక్క జీవితంలో పాపానికి ఎక్కువ స్థానం ఇస్తూ పవిత్రమైనటువంటి దేవుని యొక్క ఆ ఉనికిని, ఆ పవిత్రతను వారు కోల్పోయినటువంటి సందర్భంలో ఒక్కరు చేసినటువంటి తప్పిదానికి కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసినటువంటి తప్పిదానికి కానీ అందరికీ కూడా ఈ యొక్క శిక్ష జరిగింది. ఆ శిక్ష ఏంటిది అంటే, వారు వేరే చెరలోనికి బానిసలుగా వారు వెళ్ళేటటువంటి వారుగా ఉంటున్నారు. ప్రేమేటువంటి స్నేహితులారా, ఈ సందర్భంలో గాడ్ ఆల్వేస్ చూస్ ద పీపుల్ హూ ఆర్ ఆర్డినరీ. బైబిల్లో ఒకవేళ మనం చూసినట్లయితే ఈ యొక్క దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు అబ్రహాము, సారాయి చాలా సంవత్సరాలు వారికి పిల్లలు లేనటువంటి వారుగా ఉంటున్నారు. హన్న చాలా సంవత్సరాలు పిల్లలు లేనటువంటి స్త్రీగా ఉంటున్నది. ఎలిజబెత్ చాలా సంవత్సరాలు పిల్లలు లేనటువంటి స్త్రీగా ఉంటున్నది. ఇక్కడ మనోవ దంపతులు కూడా చాలా సంవత్సరాలు పిల్లలు లేనటువంటి వారుగా ఉంటున్నారు. దే ఆర్ ordinary people, they are not extraordinary people, but God has taken them into the extraordinary version. మామూలుగా ఉన్నటువంటి ప్రజానికాన్ని దేవుడు ఎత్తి పట్టుకొని ఎన్నుకొని వారిని ఎక్స్ట్రా ఆర్డినరీ టాలెంట్గా మార్చినాడు. దేవుని యొక్క ఉద్దేశములో నాయకుడు ఎన్నుకునేటటువంటి ప్రతి నాయకుని కూడా దైవికపరమైనటువంటి ఆసక్తితో, దైవికపరమైనటువంటి సంకల్పంతో, భవిష్యత్తు యొక్క ప్రణాళికతో ఎన్నుకుంటాడు. చాలా సంవత్సరాలు పిల్లలు లేకుండా బాధపడుతున్నటువంటి యొక్క మనోవ దంపతులతోటి దేవుడు ఒక వాగ్దానంతో కూడినటువంటి సంసోనుని వారి యొక్క జీవితంలోనికి బహుమానముగా ఇచ్చడం మాత్రమే కాకుండా, నీవు ద్రాక్షరసము తాగవద్దు, మత్తుతో కూడినటువంటిది ఏది కూడా మీరు తినవద్దు, తాగవద్దు, లేకుంటే ఇతర దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా ఉన్నటువంటి ఏ పదార్థం కూడా తినవద్దు. ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ అన్నింటినీ కూడా పెట్టి సంసోను, బలాఢ్యుడైనటువంటి సంసోన్ని వారి యొక్క జీవితంలోకి నడిపించినాడు. సంసోను బతికినటువంటి కాలం లోపల ఏమేమి విషయాలు జరిగినాయో మనం చిన్నప్పటి నుండి సండే స్కూల్ పాఠాలలో మనం నేర్చుకుంటున్నాము. ఒక మంచి లీడర్గా ఆయన ఉంటున్నాడు. ఆ తర్వాత తన యొక్క జీవితం ఇంకొక దశలో చూసినట్లయితే వేరే రకంగా ఉండవచ్చు. కానీ దేవుని దృష్టి లోపల సంసోను బ్రతికినటువంటి దినాలలో మంచి జరిగించినటువంటి దినాలు కూడా ఉంటున్నాయి. అంటే దైవికపరమైనటువంటి సంకల్పము సంసోను ఎడల ఉంటున్నది, దైవికపరమైనటువంటి సంకల్పము మనోవ దంపతులతో కూడా ఉంటున్నది. కాబట్టి దేవుడు వారిని ఎన్నుకున్నటువంటి ఏ నాయకుడు కానీ, ఎన్నుకున్నటువంటి ఏ కాపరి కానీ, ఎన్నుకున్నటువంటి ఏ సేవకుడు కానీ సంకల్పం లేకుండా దేవుడు ఎన్నుకోనలేదు. చాలా మట్టుకు మిషనరీస్గా వచ్చినటువంటి వారు ఉంటున్నారు, గొప్ప సంకల్పంతో వచ్చినారు, చాలా దేవాలయాలు కట్టినారు, చాలా మిషనరీ స్కూల్స్ని స్థాపించినారు, హాస్పిటల్ స్థాపించినారు. ఒక విజన్ తోటి దేవుడు వారు నడిపించినారు. వారు ఆర్డినరీ పీపుల్గానే ఉండవచ్చు వారి దేశాలలో, కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ పీపుల్గా మన మధ్యలోనికి వచ్చి సేవ చేస్తున్నారు. కాబట్టి ప్రేమేటువంటి స్నేహితులారా, నేడు మనకి ఇచ్చినటువంటి అంశం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. తన రెక్కలతో కప్పును అంటే దేవుడు ఒక ప్రజానికాన్ని కానీ, ఒక మనుషుని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక సమూహాన్ని కూడా ఎన్నుకుంటే దేవునికి ఒక సంకల్పం ఉంటున్నది. సంకల్పం ఎన్నుకునేటటువంటి సమయంలో దేవుడు తన రెక్కల చాటున రెక్కలతో కూడా భద్రపరుస్తూ, ఒక కోడి పిల్ల ఎలాగనైతే తన పిల్లలను భద్రపరుస్తుందో ఆ రకంగా భద్రపరుస్తూ దేవుని యొక్క కార్యాన్ని ఆయన నెరవేర్చేటటువంటి వాడుగా ఉంటాడు.
దాని కొరకు ప్రార్థన పూర్వకమైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వారమే ఉండాలి. ఇక్కడ ఈ యొక్క మనోవ యొక్క సతీమణితోటి దేవదూత వచ్చి మాట్లాడినప్పుడు ఆమె వెళ్ళి తన భర్తతో మాట్లాడడమేమో కాకుండా దేవదూత చెప్పినటువంటి ప్రతి సూచన కూడా వారు ఇరువురు కలిసి నెరవేర్చినారు. కాబట్టే సంసోను అనేటటువంటి ఒక క్యారెక్టర్, సంసోను అనేటటువంటి ఒక బలాఢ్యుడు, సంసోను అనేటటువంటి ఒక బలమైనటువంటి దేవుని సాధనం వారి యొక్క జీవితంలోనికి వచ్చింది. వారు అనేక సంవత్సరాలుగా పిల్లలు లేనటువంటి ఆ లోటును దేవుడు తీర్చి ఒక సంకల్పాన్ని వారి యొక్క జీవితం ద్వారా నెరవేర్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, వీఆర్ ఆల్ చూజన్ బై ద గాడ్. దేవుడు పేరు పెట్టి పిలవచ్చు, దేవుడు పేరు పెట్టి ఎన్నుకున్నాడు. ఒక నాయక వర్గంలో కావచ్చు, ఒక సేవక కుటుంబంలో కావచ్చు, ఒక సేవకునిగా కావచ్చు, ఒక సంఘ నాయకునిగా కావచ్చు, దేవుడు ఒక దైవికపరమైనటువంటి ప్రణాళికతో నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ ఎన్నుకున్నటువంటి ప్రతి పనిని నెరవేర్చడానికి సిద్ధపడినటువంటి వాడుగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఆఖరి విషయం ఏంటిదంటే, మనోవ దంపతులు కుటుంబ జీవితము చాలా ఆదర్శప్రాయకమైనటువంటి ప్రతి భార్యాభర్తలకు. ఎందుకొరకునంటే వారి జీవితంలో దేవుడు ఒక కార్యాన్ని నెరవేరుస్తుందంటే ఇరువురు భార్యాభర్తలు కలిసి సిద్ధపడి ఏదైతే వారి జీవితంలో ఉండకూడదని చెప్పేసి దేవదూత చెప్పిందో అది లేకుండా వారు ఇరువురు కలిసి భార్యాభర్తలు కలిసి ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చినటువంటి వారిగా ఉంటున్నారు. మన యొక్క పిల్లలకు మనం ఇక్కడ బాప్తిజం ఇప్పిస్తుంటాం, మన యొక్క పిల్లలు ఇక్కడ కన్ఫర్మేషన్ ఇప్పిస్తుంటాం, మన యొక్క పిల్లల కొరకు మనం వాగ్దానాలు చేస్తుంటాం, ప్రార్థనలు చేస్తుంటాం. కానీ ఎంత మట్టుకు అవి మన యొక్క భావి తరంలో, అంటే మన రాబోయేటటువంటి పిల్లల యొక్క జీవితంలో మనం నెరవేర్చేటువంటి వారముగా ఉంటున్నామో ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకోవాలా. అలాంటి కృపాశీర్వాదాలు, అలాంటి దేవుని సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి దర్శనం మనకందరికీ కూడా ఉండాలని మనవి చేస్తుంటున్నాను. అలాంటి కృపా సమాధాలు తోడే నీడే నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, దయగల మా రక్షక, నీ ప్రశస్త పాదాలకు వందనాలు. నీ సంకల్పం నెరవేర్చటలో నీవు మాకు ఇచ్చేటటువంటి కాపుదల అది ఆశ్చర్యకరమైనటువంటిది, మానవ ఆలోచనలకు అంతుపట్టినటువంటిది. మా ఆలోచనలు వేరు, నీ ఆలోచన స్థిరపరిచేటటువంటి విధానం వేరే. ఈ విధానం అర్థం చేసుకోవడానికి మేము కొన్నిసార్లు ఒడిదొడుకులకు లోనవుతుంటాము, అర్థం కాని స్థితిగతులలోనికి వెళ్తుంటాము. కానీ మీరు మమ్మలను ఎత్తి పట్టుకుంటే నీ రెక్కల చాటున భద్రపరుస్తూ మమ్మల్ని కాపాడుతారు. ఒక కుటుంబాన్ని, ఒక సంఘాన్ని, ఒక దేశాన్ని, ఒక ప్రజానికాన్ని మీరు ఎత్తి పట్టుకుంటారు నాయన. నీ సంకల్పం నెరవేర్చుకోవడానికి మనోవ దంపతులను మీరు ఏర్పాటు చేసుకున్నారు. వారి జీవితంలో వారు వృద్ధులై, వారు విశేషంగా వారు బలహీన స్థితిలో ఉంటూ దుఃఖపడుతున్నటువంటి వారి యొక్క జీవితంలో, పిల్లలు లేకుండా దుఃఖపడుతున్న వారి జీవితంలో సంసోనును మీరు వారికి ఏర్పాటు చేసినారు, బహుమానంగా ఇచ్చినారు, తన ద్వారా గొప్ప కార్యాలు జరిగించినారు. ప్రేమగల మా తండ్రి, నాయకులుగా ఎన్నుకున్నటువంటి వారు, సేవకులుగా ఎన్నుకున్నటువంటి వారు ఒక దర్శనముతోటి, దైవిక సంకల్పంతో మీరు ఎన్నుకున్నారు. దాన్ని నెరవేర్చినటువంటి వారం గమనంలో స్థిరపరచమని యేసుక్రీస్తు పేరిట అడిగి వినయముతో వేడుకొంటున్నాము తండ్రి. ప్రభు మిమ్మును దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రభు తన యొక్క ముఖమును మీ మీద ప్రకాశింపజేసి మీ మీద దయించునుగాక. ప్రభు తన యొక్క ముఖ కాంతిని మీ మీద ప్రసరింపచేసి శాంతియు సమాధానం ఆయురారోగ్యములను సదాకాలము మీ అందరికీ దయచేయును గాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.